ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ కనిపించింది. ఏమీ ఆలోచించకుండా మెసేజ్ పెట్టేశాను. కానీ తర్వాత మర్చిపోయాను. వాళ్ళు కాల్ చేశారు కొన్ని రోజులకి డీటెయిల్స్ చెప్పండి అని. అప్పుడు గుర్తొచ్చి ఏం చేయాలా అని ఆలోచించాను కాంపిటీషన్ కోసం. ఇంతకుముందు ఆన్లైన్లో చాలా పార్టిసిపేట్ చేశాను కానీ ఇదే ఫస్ట్ టైం ఆఫ్లైన్లో పార్టిసిపేట్ చేయడం. సో అందుకే నా ఫేవరెట్ అండ్ ఫ్యామిలీ ఫేవరెట్, కిడ్స్ ఫేవరెట్ పన్నీర్ బటర్ మసాలా చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ప్లేటింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, కానీ ట్విస్ట్ లేకుండా మనకి ఏ పని జరగదు కదా. సో 3 days ముందు నా టంగ్ టేస్ట్ తెలియడం రావట్లేదు. ఏదైనా సోర్వి తింటుంటే టింగ్లింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంక కాంపిటీషన్కి ఎలా వెళ్ళాలి అని అనుకున్నాను. తర్వాత లాస్ట్ డే వరకు కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచనలోనే ఉన్నాను. సరే ఇంకా ముందు రోజు ఆఫ్టర్నూన్ ఒక డెసిషన్కి వచ్చి సిర్కా ప్యాస్ తయారు చేయడం స్టార్ట్ చేశాను డెకరేషన్ కోసమను. సో ఈలోపు వాళ్ళు కాల్ చేశారు కన్ఫర్మేషన్ కోసం. సరే ఓకే అని చెప్పేశాను. సరే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా నవంబర్లో కొన్ని కొత్త డ్రెస్ వేసుకోవచ్చు కదా అని చెప్పి పార్టిసిపేషన్ చేయడానికి ఎలాగో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇంకా మార్నింగే 6 o'clockకి లేచి అన్నీ రెడీ చేసుకుని, యాక్చువల్గా ముందు రోజే గ్రేవీ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను కానీ నాకు ఎప్పుడు వచ్చినంత టేస్ట్ అనిపించలేదు. పిల్లల్ని కూడా అడిగితే వాళ్ళేమో బాగుందన్నారు. కానీ నాకు ఇంకా మళ్ళీ దాన్ని రీడూ చేసే ఓపిక లేదు. సరే మార్నింగ్ ఏదైతే అది చూద్దాం అనుకుని పడుకుని పోయాను. మార్నింగ్ లేచి మళ్ళీ దాన్ని సెట్ చేద్దామని చూసాను కానీ ఇంకా టైం సరిపోదు. మ్యారినేట్ చేసిన చికెన్ ఉందని గుర్తొచ్చింది. సో దాన్ని తీసి ఇట్లా టిక్కాలాగా రావాలి అని ఊహించుకుని చేశాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే వచ్చింది. సో అన్నీ రెడీ చేసుకుని స్టార్ట్ అయిపోయాను 9 o'clock కల్లా. యాక్చువల్లీ నేను గ్రూప్లో చూసినప్పుడు ఒక 60 to 40 మెంబర్సే ఉన్నారు. సో నేను ఇంత పెద్ద ఈవెంట్ అని ఆలోచించలేదు. అసలు దాని గురించి ఏమీ సర్చ్ కూడా చేయలేదు. జస్ట్ పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే చాలా పెద్ద అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ అయితే చేయించేసుకున్నాను. తర్వాత ఏం జరిగింది అంటే